ఇటీవల చైనాను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా షాంగ్లీ ప్రాంతంలో ఒక నగల దుకాణంలో బంగారం వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. అయితే ఇప్పుడు వరదలు తగ్గుముఖం పట్టాయి. దీంతో వాన నీటికి కొట్టుకుపోయినటువంటి బంగారం వెండి ఆభరణాలు వెతికే పనిలో స్థానికులు పడ్డారు. ఉచి కౌంటీ షాంగ్జీ ప్రోవిన్స్ లోని ఒక ప్రాంతం. ఇక్కడ ఇటీవల వరదలు వచ్చాయి. వరద నీరు ఉచి కౌంటీని ముంచెత్తింది. దీంతో ఉచి కౌంటీలోని ఒక నగల దుకాణం కూడా వరద నీటి తాకిడికి గురైంది. ఫలితంగా ఇక్కడి ఒక ప్రముఖ నగల దుకాణంలోకి వరద నీరు ప్రవేశించింది. ఇంకేముంది, నగల దుకాణంలోని బంగారం వెండి ఆభరణాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇలా వరద నీటిలో కొట్టుకుపోయిన వాటిలో అనేక కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలున్నట్లు సదరు దుకాణం యజమాని పేర్కొన్నారు. బంగారు హారాలు, చెవిపోగులు తదితర ఆభరణాలు ఉన్నాయట. అలాగే వెండితో చేసిన అనేక ఆభరణాలు కూడా ఉన్నాయని దుకాణం యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తం మీద ఇలా వరద నీటిలో కొట్టుకుపోయిన ఆభరణాల విలువ భారతీయ కరెన్సీలో దాదాపు 12 కోట్ల రూపాయల పైనే అంటున్నారు. మొత్తం 20 కిలోల బంగారం వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయట. అయితే ప్రస్తుతం వరద నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రజలు మెల్లిమెల్లిగా బయటికి వస్తున్నారు. తమ తమ పన్నులకు వెళ్తున్నారు. అయితే ఎలా తెలిసిందో కానీ నగల దుకాణంలోని బంగారం వెండి ఆభరణాలు వరద నీటిలో కొట్టుకుపోయిన సంగతి తెలిసింది. దీంతో చాలా మంది డ్యూటీలకు డుమ్మా కొట్టారు. కొట్టుకుపోయిన జ్యువెలరీ కోసం వెతకడం మొదలుపెట్టారు. అలా ఇలా కాదు, ఆభరణాల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. ఉదయాన్నే కాస్తంత బ్రేక్ఫాస్ట్ నోట్లో వేసుకుని వచ్చేస్తున్నారు. లంచ్ కు కూడా ఇంటికి వెళ్లడం లేదు. పొద్దుగూకే వరకు అలాగే ఆభరణాల కోసం వెతుకుతున్నారు. బాగా చీకటి పడ్డాక కానీ మరలా ఇంటికి పోవడం లేదు. అయితే ఇలా దొరికిన ఆభరణాలను చాలా మంది ఇంటికి తీసుకెళ్లారు. కొంతమంది నిజాయితీ పరులు మాత్రం తమకు దొరికిన ఆభరణాలను సదరు నగల దుకాణానికి తీసుకెళ్లి అప్పగిస్తున్నారట. ఇలా దుకాణానికి ఆభరణాలు తీసుకొచ్చి ఇచ్చేవారిని చూసి యజమాని ఫుల్ ఖుషి అవుతున్నారట. ఏమైనా చైనాలో నిన్నటి వరకు వరదలు, తాజాగా బంగారు ఆభరణాల కోసం వెతుకులాట ఇది నడుస్తోంది.